మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి మొక్కుతానా? ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఎట్లా మనం కొడతామంటున్నారు? ఉతికి 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 ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్? రేపు మా తండ్రి ఎవరు సార్? మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి మీ ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము? ఉత్తిగారేంద్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చాడే జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. మేము ఇప్పుడు కొడితే యాజీలు రిపేర్ చేయించుకుంటారా? నోయూస్ భద్రం వెన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు. మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంటే ఇదంట. మేము తెచ్చుకోలే. కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు. మళ్ళీ 2 దినాలంట 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కడు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది, ఆయన వల్ల పెద్ద ఆయన వల్ల ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా.